హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాధారణంగా మానవుని చివరి ఎత్తు 6 అడుగులు లేదా 7 అడుగులు ఉండడం సహజం. కానీ ఈ యువకుడు కొబ్బరి చెట్టులాగా పెరిగిపోతున్నాడు. ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న యువకుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాలు ఉన్నాడు. పేరు ఇజ్జాడ షణ్ముఖరావు. వయసు 24 సంవత్సరాలు. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం బిల్లాని అతని స్వగ్రామం. సాధారణంగా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల నుండి వంశపారంపర్యంగా వచ్చే జీన్స్ ప్రభావంతో కొంతమంది పొడవు పెరుగుతారు. షణ్ముఖరావు తల్లిదండ్రులు రామలక్ష్మి, సూర్యనారాయణ, ఇద్దరు సోదరులు 5.5 అడుగుల పొడవు ఉన్నారు. షణ్ముఖరావు కూడా 6 ఏళ్ల క్రితం వరకు 5.5 అడుగులే ఉండేవాడు. కానీ పచ్చకామెర్ల వ్యాధి రావడంతో మందులు వాడాడు. అప్పటి నుంచి ఎత్తు పెరగడం ప్రారంభమైంది. 6, 7, 8 ఇప్పుడు ఏకంగా 8 అడుగుల 3 అంగుళాల ఎత్తున్నాడు. అమాంతంగా పొడవు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నానని షణ్ముఖరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 10వ తరగతి వరకు చదివిన తాను ఉపాధి పనులకు వెళ్తున్నానని చెప్పాడు. పొడవుగా ఉన్నందున ఇతర పనులకు పిలవడం లేదని, ఆటో, కారులో ప్రయాణించాలంటే ఇబ్బంది ఎదురవుతున్నాయని వాపోయాడు. పాదాలకు సరిపడా చెప్పులు కూడా లభ్యం కావడం లేదని, రోడ్డు మీద వెళ్తుంటే వింతగా చూస్తున్నారని, అందువల్ల ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యానని వ్యక్తం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఆసక్తి ఉన్నా పిల్లలను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రపంచంలో ప్రస్తుతం జీవించి ఉన్న వాళ్ళలో అత్యంత పొడుగరిగా టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ 8 అడుగుల 2.8 అంగుళాలతో ఉన్నాడు. షణ్ముఖరావు ఇటీవలే సుల్తాన్ ను అధిగమించి 8 అడుగుల 3 అంగుళాలకు చేరుకున్నాడు. అయితే ఈ విషయం ఇంకా రికార్డులోకి ఎక్కలేదు. మృతి చెందిన వారిలో యుఎస్ కు చెందిన రాబర్ట్ పర్షింగ్ వార్డ్ లో 8 అడుగుల 11.1 అంగుళాలు ఉండేవాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మీ కామెంట్స్ ని కామెంట్ బాక్స్ లో రాయగలరు. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.